ది సీక్రెట్ ఆఫ్ ది షీలేదాస్ హిందీ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ వచ్చేసింది. ఇది తెలుగు డబ్బింగ్ వర్షన్ లోనూ అందుబాటులో ఉంది. మరి ఈ వెబ్ సిరీస్ రివ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కథ విషయానికి వెళ్తే జడ్జ్ శ్రీ కృష్ణకాంత్ దీక్షిత్ అంటే దిలీప్ ప్రభావల్కర్ ఛత్రపతి శివాజీకి సంబంధించిన రహస్య నిధి కోసం చాలా ఏళ్లుగా అన్వేషిస్తూ ఉంటారు. అయితే వృద్ధాప్యం దగ్గర పడడంతో ఈ నిధికి సంబంధించి డాక్టర్ రవి భట్ అంటే రాజీవ్ ఖండేల్వాల్తో ఉన్న సంబంధం గురించి తెలుసుకుంటాడు. కానీ దాని గురించి చెప్పేలోపు అతడు హత్యకి గురవుతాడు. దీంతో రవి భట్ అనుమానితుడిగా మారుతాడు. పోలీసులు అతని కోసం వెతకడం, గవర్నర్ రామచంద్రన్ నిధి వేటలో ఉండడంతో రవి అతడి సోదరుడు ఆదిత్య జడ్జ్ అసిస్టెంట్ కలిసి నిధి కోసం సాహసయాత్ర చేస్తారు. తమ పూర్వీకులైన షీలేదార్స్ వదిలిన క్లూస్ ఆధారంగా పలు షాకింగ్ సీక్రెట్స్ తెలుసుకుంటారు. మరి ఈ నిధి అన్వేషణలో వారు విజయం సాధిస్తారా లేదా అనేది ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ఈ వెబ్ సిరీస్ ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ఈ వెబ్ సిరీస్ కి ప్రధాన బలం ఈ కథను నెరేట్ చేసిన విధానం అని చెప్పాలి. ఇలాంటి కథల గురించి ఆడియన్స్ కి ముందు అవగాహన ఉంటుంది. అయినా కూడా ఈ కథను ప్రజెంట్ చేసిన విధానం ఆసక్తి రేకెత్తిస్తుంది. దీంతో మంచి నెరేషన్ ఉంటే తర్వాత ఏం జరుగుతుందో ఊహించినా ఆడియన్స్ ను కట్టిపడేయొచ్చు అనేది ప్రూవ్ అయింది. ఇక ఈ వెబ్ సిరీస్ లో మరో ఆకట్టుకునే అంశం ఇందులోని నటీనటుల పర్ఫార్మెన్స్లు. రాజీవ్ ఖండేల్వాల్ ఇందులో సాలిడ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. సాయి తంహకర్ తన పాత్రను చక్కగా పోషించారు. ఆశిష్ విద్యార్థి తన పాత్రలో ఆకట్టుకున్నారు. హీరోతో అతని సీన్స్ బాగుంటాయి. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. చరిత్రకి సంబంధించిన అంశాలను మోడ్రన్ కాలానికి తగ్గట్టు చూపెట్టిన విధానం చాలా బాగుంది. నేటి తరం ఆడియన్స్ ను ఇది బాగా ఆకట్టుకుంది. చారిత్రక ఘటన చక్కగా ప్రజెంట్ చేశారు. ఇక ఈ వెబ్ సిరీస్ మైనస్ పాయింట్స్ విషయానికొస్తే ఈ వెబ్ సిరీస్ నరేషన్ ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికీ థ్రిల్లింగ్ అంశాలు లేకపోవడం మైనస్. మరికొన్ని ట్విస్టులు, సర్ప్రైజులు ఇందులో పెట్టుంటే ఈ కథ మరింతగా గ్రిప్పింగ్ గా ఉండేది. చారిత్రక సన్నివేశాలకి సంబంధించి కొన్ని సీన్స్ ను ముందే ఊహించగలిగేలా చూపెట్టారు. వాటిలో ఏదైనా కొత్తదనం యాడ్ చేసి ఉంటే ఆయా సీన్స్ పై మరింత ఆసక్తి ఉండేది. ఇందులో నటించిన వారు బాగానే చేసినా వారి నుంచి ఎమోషనల్ డెప్త్ అనేది మిస్ అయింది. ఆడియన్స్ దీనికి కనెక్ట్ కాలేకపోతారు. 3-4 ఎపిసోడ్స్ లో పేజింగ్ స్లో కావడంతో కథ ట్రాక్ తప్పిందా అనే సందేహం కూడా ఉంది. స్క్రీన్ ప్లే మరింత గ్రిప్పింగ్ గా ఉండి ఉంటే ఈ వెబ్ సిరీస్ మరింత ఆసక్తికరంగా ఉండేది. ఇక సాంకేతిక విభాగం పనితీరు విషయానికొస్తే ఈ వెబ్ సిరీస్ కు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బలమైన అసెట్ గా ఉంది. కీలకమైన సన్నివేశాలు మొదలుకొని ఈ సిరీస్ ఆద్యంతం చక్కటి బీజియం కనిపిస్తుంది. సింపుల్ కథను ప్రజెంట్ చేసిన తీరులో దర్శకుడి పనితీరు బాగుంది. సినిమాటోగ్రఫీ వీక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఎడిటింగ్ వర్క్ కూడా బాగుంది. కానీ విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా ఆకట్టుకుంది. ఫైనల్ గా చెప్పాలంటే మొత్తంగా ది సీక్రెట్ ఆఫ్ షీలేదార్స్ వెబ్ సిరీస్ హిస్టారికల్ మిస్టరీ థ్రిల్లర్ అయినప్పటికీ మోడర్న్ స్టోరీ టెల్లింగ్ తో డీసెంట్ గా ఉంది. రాజీవ్ ఖండేల్వాల్, ఆశిష్ విద్యార్థి తమ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. చక్కటి నెరేషన్, ఆకట్టుకునే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ వెబ్ సిరీస్ ను చూసేలా ఉంది. అయితే కథను ముందే ఊహించడం, కొన్ని చోట్ల పేసింగ్ సమస్యలు వంటి అంశాలు నిరాశపరుస్తాయి. మిస్టరీ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు ఈ వెబ్ సిరీస్ ట్రై చేయొచ్చు.